ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, మహాత్ములు చెప్పిన విధంగా జీవితాన్ని మలుచుకోవాలి అనేది మంచి మాటే, కానీ మనం అంతకంటే ఒక్క అడుగు ముందుకు వెళ్ళి భగవానుడు చెప్పిన విధంగా జీవితాన్ని మలుచుకోవడం సర్వశ్రేష్టమైంది. కారణం ఏమిటంటే, మహాత్ముల కంటే పరమాత్మ అధికుడు. కాబట్టి మనం మన జీవితాన్ని భగవంతుని వచనానుసారంగానే మలుచుకోవాలి. భగవద్గీత సాక్షాత్తు భగవంతుని యొక్క విశేషమైనటువంటి మంచి మాటల మూట. అందులో భగవంతుని ఉపదేశాలున్నాయి, విశ్వాసం ఉంది, హృదయం ఉంది. అది భగవంతుని వాగ్మయ స్వరూపం అన్నమాట. కాబట్టి మనం మన జీవితాన్ని గీతామయం చేసుకోవాలి. అయితే వక్త ఎవడు, ఎలాంటివాడు, శ్రోత ఎవడు, ఎలాంటివాడు అన్నది ప్రశ్న. ఈ ఇరువురి విషయంలోనూ లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా విశేషంగా మనమంతా కూడా ఆరాధనా తత్వంతో ముందుకెళ్ళాలి. అందుకనే భగవద్భక్తుని స్వరూప స్వభావాలను గురించి తెలుసుకుంటూ గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిశ్రుత. సాక్షాత్తు భగవంతుని ముఖపద్మం నుండి వెలువడినట్టి భగవద్గీతను చక్కగా అధ్యయనం చేసి, గానం చేసి, మననం చేసుకుంటూ మన సమయం, అమూల్యమైనటువంటి జీవిత సమయాన్ని, ఈ కాలాన్ని వినియోగించుకుంటూ సదుపయోగం చేసుకుంటూ ఉండాలనేటువంటిదే మనందరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకమైనటువంటి అంశం. భగవద్భక్తులారా, మరిన్ని విశేషాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.